హలో గైస్. ఈ వీడియో మన 'బెర్సర్క్' సిరీస్‌లో 15థ్ వీడియో అవ్వబోతుంది. అండ్ ఒకసారి మనం రీక్యాప్ అయితే చూసేద్దాము. లాస్ట్ వీడియోలో చూసుకుంటే గట్స్‌కి మన బాస్కాంగ్‌కి ఫైట్ అయితే ఉంటదనమాట. వాళ్ళిద్దరూ అప్రాక్సిమేట్‌లీ ఈవెన్‌లీ మ్యాచ్డ్ ఉంటారనమాట. కానీ గట్స్‌కి ఇంకా చాలా ట్రామాటైజింగ్ ఎక్స్‌పీరియన్స్ అయ్యిద్ది గదా! లైక్ అప్పట్లో వాడు జాడ్ అనే ఒక మాన్‌స్టర్‌తో ఫైట్ చేస్తాడు. సో, ఇది అంత భయం అనిపించదు వాడికి. అండ్ అలా ఫైట్ చేస్తా ఉంటారు. కట్ అయిపోద్ది. నెక్స్ట్ మనకి కాస్కాని మళ్ళీ ఆ లడ్డు గాని చూపిస్తారు. వాడు మోసం చేసి ఒక యారోని గుచ్చుతాడు కాస్కాకి. దాంతో చాప్టర్ ఎండ్ అయిపోతుందనమాట. సో, ఇప్పుడు మనము నెక్స్ట్ చాప్టర్ కంటిన్యూ చేసేద్దాం. ఈ చాప్టర్ 'బ్యాటిల్ ఫర్ డోల్డ్రీ' 5 అనమాట. చలో లెట్స్ బిగిన్. ఈ చాప్టర్ స్టార్టింగ్‌లో మనకి మళ్ళీ గట్స్‌ని చూపిస్తారనమాట. గట్స్ సార్డ్ కట్ అయిపోతది టోటల్‌గా. కట్ అయ్యి గాల్లో ఎగురుకుంటూ కింద పడిపోతది. గట్స్ ఆడు చాలా కష్టం మీద ఆపుకుంటాడు వాడిని వాడు ఎనక్కెళ్ళిపోకుండా. ఆడు గుర్రం మీద నుంచి కింద పడిపోతాడు. ఈ నెక్స్ట్ ప్యానెల్‌లో మనకి ఈ రిప్రజెంటేషన్ అయితే అద్దరిపోతుందసలు. ఆ బాస్కాంగ్ గాడైతే గుర్రం మీదే ఉండి అలా చూస్తా ఉంటాడు గట్స్‌ని. నెక్స్ట్ ప్యానెల్‌లో పక్కనున్న సోల్జర్స్ అందరూ ఇలా అనుకుంటారు. అయిపోయిందిరా ఈడి సంగతి అనేసి. దూరం నుంచి చూస్తున్న కార్కస్ గాడు గూడా ఇట్స్ లుకింగ్ బ్యాడ్ అనేసి అనుకుంటాడు. గ్రిఫిత్ గూడా చూసి షాక్ అవుతాడు టోటల్‌గా. అట్లా కింద పడిపోయిన గట్స్ గూడా సత్యంరా నేను అనేసి అనుకుంటాడు. ఆ 100 మెన్‌తో ఫైట్ చేసినప్పుడు నా సార్డ్ చాలా డ్యామేజ్ అయిపోయింది. నేనెంతో కేర్‌లెస్‌గా ఉన్నాను అనేసి అనుకుంటాడు గట్స్. బాస్కాంగ్‌కొచ్చి నీ టైం అయిపోయింది రైడర్స్ కెప్టెన్ అనేసి అంటాడనమాట. ఈ గట్స్ గాడు ఇప్పుడేం జేయాలి అనేసి అనుకుంటాడు. ఇంతకీ ఈ ఫైట్‌ని మొత్తం కొండ మీద నుంచి గుర్రం మీద ఒకడు చూస్తా ఉంటాడనమాట. నెక్స్ట్ ప్యానెల్‌లో కొంచెం వాడి గ్లింప్స్ కనిపిస్తది. కానీ వాడెవరో మనకు చూపియరు. కట్ చేసేస్తారు. మళ్ళీ మనకి కాస్కాని చూపిస్తారనమాట. ఈ లడ్డుగాడేమో వాని చేతిలో ఉన్న స్పియర్‌ని తిప్పుతా ఉంటాడు. వీడు అట్లా వాళ్ళ దగ్గరున్న స్పియర్‌ని తిప్పుతూ, తిప్పుతూ కమాన్, కమాన్ వచ్చి ఫైట్ జేయి అని ప్రొవోక్ చేస్తా ఉంటాడు కాస్కాని. కానీ కాస్కా షోల్డర్‌కి ఆ యారో గుచ్చుకుంటది గదా! సో, తనకి పెయిన్ వస్తా ఉంటది. అదంతా చూసి వీడిట్లా అంటాడనమాట. నువ్వెంత గింజుకున్నా నీకు ఎటువంటి యూజ్ ఉండదు. నీకు ఫైట్ చేయాలి అని అనిపించినా గూడా నువ్వు ఫ్రీగా అయితే మూవ్ అవ్వలేవు అనేసి అంటాడనమాట. నా మాట విని నీ సార్డ్‌ని కింద పడేస్తే నిన్ను కనీసం నా టాయ్‌గా అయినా ఉంచుకుంటా అనేసి అంటాడు. వీళ్ళందరూ సోల్జర్స్ సిస్ సిస్ అనేసి అరుస్తా ఉంటారు. ఆడేమో ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోతే హయ్యా అనేసి ఇట్లా గుచ్చుతాడనమాట స్పియర్‌తో. కాస్కాకి కొంచెం స్లైస్ అయితది. కట్ అయిద్ది చిన్నగా. వీడు అట్లా అట్లా దాంతో పియర్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ కాస్కా డిఫెండ్ చేసుకుంటా ఉంటదనమాట. తనకి స్లోగా కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటది. ఇదంతా ఎందుకంటే వాడు గుచ్చిన యారో లోపల కొంచెం సమ్ కైండ్ ఆఫ్ డ్రగ్ ఉంటదనమాట. అది హ్యూమన్ మూవ్‌మెంట్స్‌ని స్లో చేస్తది. అండ్ తనెంత ఫాస్ట్‌గా మూవ్ అయితే తన బ్లడ్ అంత ఫాస్ట్‌గా ఫ్లో అయితది కాబట్టి తనకలా కళ్ళు తిరుగుతున్నాయి. ఈ సోల్జర్స్ అందరూ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ మన లడ్డు గాని సోల్జర్స్ ఆపేస్తారనమాట. వీడేమో కాస్కాని ఇంగ టోటల్‌గా కార్నర్ ఏసేస్తాడు. అప్పుడు వీడు అడుగుతాడనమాట. ఇలా చూడు నా మొహానికి నువ్వేం చేశావో, నీ కాలో చేయో నరికేస్తా నేను అనేసి అంటాడు. దాని తర్వాత నువ్వే ఆలోచించుకో. నువ్వు ఒక క్యాప్టివ్‌గా బతుకుతావా? లేదంటే ఇక్కడే చస్తావా అని చెప్తాడు. లెట్స్ స్టార్ట్ బిలో ద వెస్ట్ అనేసి ఇట్లా గుచ్చడానికి ట్రై చేస్తాడు. కానీ కాస్కా సడెన్‌గా జంప్ చేస్తదనమాట. తన స్వార్డ్‌ని లైక్ పోల్‌లాగా ఉపయోగించుకొని. వీడు టోటల్‌గా షాక్‌లోకెళ్ళిపోతాడు. తను లిటరల్లీ ఒక పిల్టి కొడతది మొత్తం. ఫ్రంట్ ఫ్లిప్ కొట్టిద్దనమాట. కొట్టి అట్లా వాడిని కట్ చేసేస్తది. వాడేమో ఇంపాసిబుల్ అనేసి అరుస్తాడనమాట. అప్పుడు కాస్కా ఇట్లా అంటది. యూ ఆర్ ఇంట్రెస్టింగ్ ఎనఫ్ బట్ యూ ఆర్ ఆల్సో టోటల్ స్వైన్ అనేసి తిట్టిద్దనమాట. వాడికి ఏం కట్ అయిందో కూడా అర్థం కాదు. వాడి మౌత్ మొత్తం ఇట్లా చిరిగిపోతదనమాట. దెబ్బకాడు కింద పడిపోతాడు. అండ్ కాస్కా సోల్జర్స్‌ని ఇట్లా కమాండ్ చేస్తది. ఆల్ రైట్ అయిపోయింది కదా! ఎళ్లి మిగతా అందరిని చంపేయండి అనేసి అరుస్తది. కట్ చేస్తే మనకి మళ్ళీ గట్స్‌ని చూపిస్తారు. గట్స్ గాని సార్డ్ విరిగిపోతది కదా! వాడింక అట్లనే ఖాళీ చేతులతో నుంచొని ఉంటాడనమాట. వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటా ఉంటారు. బాస్కాంగ్ గాడు గుర్రం మీద అలా స్పీడ్‌గా వీడి వైపుకే వస్తా ఉంటాడు. అందరూ కెప్టెన్‌ని ప్రొటెక్ట్ చేయండి అనేసి ఒక ముగ్గురొస్తారు. గట్స్ ఏమో మీరేం చేయలేరురా ఇక్కడికెందుకొచ్చారు ఎళ్ళిపోండి అనేసి అరుస్తాడు. బాస్కాంగ్ గాడు న్యూసెన్స్ అనేసి ఆళ్ళ ముగ్గురిని నరికేస్తాడు ఒకటే స్లైస్‌లో.
ఈ పిక్చర్‌లో వీడు టోటల్‌గా ఒక మాన్‌స్టర్ లాగుంటాడు. అండ్ వీని గుర్రం మీదున్న ఆ ఆర్మర్ చాలా చాలా బావుంటుంది. అసలు వేరే లెవెల్ డీటెయిలింగ్ ఉంటుంది దీనికైతే. నెక్స్ట్ ప్యానెల్‌లో వాళ్ళు టోటల్‌గా కట్ అయ్యి ముక్కలు ముక్కలు కింద పడిపోవడం చూపిస్తారు మనకి. గట్స్ గాడు ఒక గ్రిన్ ఇస్తాడు. కట్ చేస్తే మనకి మళ్ళీ ఆ గుర్రం మీద కూర్చున్నోడిని చూపిస్తారనమాట. వాడిట్లా గట్టిగా పట్టుకొని ఆని చేతిలో ఉన్న స్వార్డ్‌ని ఇట్లా ఇసిరేస్తాడు టోటల్‌గా. ఆ స్వార్డ్ అట్లా తిరుక్కుంటూ గట్స్ వైపుకొస్తా ఉంటది. దూరంగున్న ఈ జుడేయా వీళ్ళందరూ గట్స్ అనేసి అరుస్తారనమాట. గ్రిఫిత్‌కి గూడా ఒక సెకండ్ ఏం చేయాలో అర్థం కాదు. గట్స్ గాని చేతిలో ఒక చిన్న స్వార్డ్ ఉంటది. వాడిట్లా అనుకుంటాడు లోపల, ఇదెందుకు పనికిరాదు. ఈ చిన్న స్వార్డ్‌తో నేను వాడి యాక్స్‌ని నేను ఆపలేను అనేసి అనుకుంటాడు. సడెన్‌గా గట్స్ వైపుకొస్తున్న స్వార్డ్ వాని ముందుకొచ్చి ఇట్లా పడతదనమాట. ఏంట్రా ఇది అనేసి షాక్ అవుతాడు గట్స్. బాస్కాన్ గూడా లైక్ అది జూసి షాక్ అవుతాడు. వాడికి గూడా అర్థం కాదు ఎక్కడి నుంచి వచ్చిందని. అప్పుడు సడెన్‌గా గ్రిఫిత్ అరుస్తాడనమాట. ఆ స్వార్డ్‌ని తీసుకో గట్స్ అనేసి అరుస్తాడు. గట్స్ గాడు ఇట్లా స్వార్డ్‌ని పట్టుకొని ఇట్లా డిఫెండ్ చేసుకోవడానికి ఒక్క సెకండే మిగులుతది వానికి. బాస్కాన్ గాడు వచ్చేస్తాడు. అట్లా ఫాస్ట్‌గా డిఫెండ్ చేసుకుంటాడు ఆ పెద్ద స్వార్డ్‌తో. చేసుకొని స్ప్లిట్ సెకండ్‌లో బాస్కాన్ గాడిని కట్ చేసేస్తాడు. ఆ స్వార్డ్ షార్ప్‌నెస్సో ఏమో తెలవదు గానీ, లిటరల్లీ ఆ బాస్కాన్ గాడి హెడ్ ఇంక్లూడింగ్ వాని గుర్రం హెడ్ కట్ అయిపోతాయి. 2 అట్లా స్ప్లిట్ అయ్యి కింద పడతాయన్నమాట. అక్కడున్న సోల్జర్స్, గవర్నర్, గ్రిఫిత్ గూడా షాక్ అవుతాడు టోటల్‌గా. లాస్ట్‌కి వాని బాడీ అండ్ గుర్రం బాడీ కింద పడతాయి. ఈ సీన్‌ని మొత్తం చూసి సోల్జర్స్ లైక్ స్టన్ అయిపోతారు. అక్కడే పాజ్ అయిపోతారు అందరూ. ఈ కార్కస్ గాడు ఇట్లా అరుస్తారన్నమాట. దట్ బాస్టర్డ్ డిడ్ ఇట్ అనేసి అరుస్తాడు. ఆ బాస్కాంగ్ అండ్ సోల్జర్స్ ఏమో అసలు ఇదెట్లా పాసిబుల్, బాస్కాంగ్‌ని ఎలా ఓడించాడు అని షాక్ అయిపోతారు. ఈ గవర్నర్ గాడేమో యూజ్‌లెస్ బాస్కాంగ్ అనేసి తిట్టుకుంటాడు. యూ ఫూల్స్, ఒక జర్నల్ ఓడిపోయినంత మాత్రాన మన మిలిటరీ సుపీరియారిటీ తగ్గదు అనేసి అంటాడనమాట. అప్పుడు ఒక సోల్జర్ ఆ గవర్నర్ అది చూడండి అనేసి అంటాడు. ఏంటది అని గవర్నర్ ఇట్లా తిరుగుతాడు ఎనకాల. ఎనకాల తిరగంగానే మొత్తం ఆ క్యాసిల్ నిండా ఈ మన గ్రిఫిత్ గాని ఫ్లాగ్సే ఉంటాయన్నమాట. బ్యాండ్ ఆఫ్ ది హాక్ ఫ్లాగ్స్ ఉంటాయి అక్కడ. దీంతో బ్యాటిల్ ఫర్ డోల్టరీ 5 కూడా ఎండ్ అయిపోతుంది. అండ్ ఇక్కడి వరకు చూసారంటే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ కంటిన్యూ అయిపోదాం. చలో. నెక్స్ట్ చాప్టర్ పేరొచ్చేసి 'బ్యాటిల్ టు క్యాప్చర్ డోల్టరీ 6' అనమాట. ఈ చాప్టర్ ఫస్ట్ పేజ్‌లో మళ్ళీ మనకి వాడిని చూపిస్తారు. గవర్నర్ గాడు షాక్ అయిపోతాడు. ఏంట్రా ఇది అని చెప్పి. ఈ ప్యానెల్‌లో మనకి ఇంట్రొడక్షన్ చూపిస్తారనమాట. ఆ చాప్టర్ ఇంట్రొడక్షన్. ఈ ప్యానెల్ చాలా బావుంటుంది. నెక్స్ట్ ప్యానెల్‌లో మళ్ళీ ఆ సోల్జర్స్‌ని చూపిస్తారు. అక్కడేంటి ఎనిమీ ఉన్నారు, అసలు ఏం జరిగింది అనేసి అనుకుంటా ఉంటారు వాళ్ళు. గట్స్ గాడు అరుస్తాడనమాట. మూర్ఖులారా మీకింకా అర్థం కాలేదా? మీ లీడర్ చనిపోయాడు అండ్ మీ ఫోర్ట్రెస్ పడిపోయింది. దాని అర్థం ఏంటంటే మీరు ఓడిపోయారని అని అరుస్తాడు. ఆ సోల్జర్స్ వాళ్ళలో వాళ్ళకే డౌట్ వస్తదనమాట. అదేంటి మేము ఓడిపోయామా? మేము నిజంగా ఓడిపోయామా అనేసి అనుకుంటారు. గ్రిఫిత్ గాడు స్వార్డ్‌ని లేపి ఇట్లా అరుస్తాడనమాట. క్రై ఔట్ ఫర్ విక్టరీ అనేసి అరుస్తాడు. దాంతో అక్కడున్నోళ్ళందరూ అరుస్తారు బ్యాండ్ ఆఫ్ ది హాక్ వాళ్ళు. మిగతా సోల్జర్స్, ఎనిమీ సోల్జర్స్ అందరిని చంపేయండి అనేసి అరుస్తాడు గ్రిఫిత్. ఒకవేళ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే వాళ్ళని వదిలేయండి. కానీ వాళ్ళు అపోజ్ చేస్తే మాత్రం వాళ్ళని చంపేయండి అనేసి అంటాడు. దాంతో బ్యాండ్ ఆఫ్ ది హాక్ ఒక్కొక్కళ్ళని ఉరికించి కొడతారు అక్కడి నుంచి ఇంగ. బేసిక్‌గా ఆళ్ళందరూ పారిపోతారు. ఇంకా ఈ చడర్ నైట్స్‌కి వాళ్ళలో వాళ్ళకి డౌట్ వస్తదనమాట. ఇంకా ఎటువంటి ఉపయోగం లేదు. ఆహ్, ఇలానే కొనసాగితే మనం అందరం చచ్చిపోబోతున్నాము అనేసి అంటాడు ఒకడు. దెబ్బకి ఆళ్ళందరూ కలిసి అక్కడి నుంచి పారిపోతా ఉంటారనమాట. గవర్నర్ గాడిని తొక్కుకుంటూ వెళ్ళిపోతారు అట్లనే. నేను మీ సుప్రీం కమాండర్‌ని, నేను ఇంకా ఇక్కడే ఉన్నా అనేసి అరుస్తా ఉంటాడు ఆడు. అయినా ఎవ్వడు దేకరు వాడిని. గవర్నర్ గాడు అట్లా కింద పడంగానే ఒక గుర్రం వాని దగ్గరకొస్తది. ఏంట్రా అని పైకి చూస్తే అక్కడ గ్రిఫిత్ ఉంటాడనమాట. ఈడు గ్రిఫిత్‌ని చూసి ఫుల్ హ్యాపీ అయిపోతాడు. గ్రిఫిత్ అనేసి అంటాడు. గ్రిఫిత్ గాడేమో చాలా రోజులయింది మిమ్మల్ని చూసి లార్డ్ జెనన్ అనేసి పలకరిస్తాడనమాట. ఈ జెనన్ గాడు గ్రిఫిత్ మై ఓల్డ్ ఫ్రెండ్ అనేసి అంటాడు. ఇప్పటిదాకా జరిగిన బ్యాటిల్‌ని నువ్వు చూసి చూడనట్టు వదిలేయగలవా అనేసి అడుగుతాడు. నువ్వు నేను చాలా మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నాం గదా అనేసి అంటాడు. మనిద్దరం ఎనిమీస్‌గా ఉండడము ఎంతో అన్‌ఫార్చునేట్ అయిన విషయం అనేసి అంటాడు. ఆ రోజు నుంచి నేను నీ కోసం వెతుకుతూనే ఉన్నాను. కానీ ఈరోజు ఇట్లా మళ్ళీ మనము ఎనిమీస్‌లా కలుసుకుంటామని నేను అనుకోలేదు అనేసి అంటాడు.
నీకు కొంచెం గూడా హార్మ్ జేయకుండా ఉండాలి అని జెప్పేసి నా మెన్ అందరికి స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ జేసినా అని జెప్తాడనమాట. మనిద్దరము కలిసున్న ఆ రోజు రాత్రిని నువ్వు మర్చిపోయావా అనేసి అడుగుతాడు. నా విష్‌ని నువ్వు నెరవేర్చావా అనేసి అడుగుతాడనమాట. అది ఒక్కరోజే కావచ్చు, కానీ నాకది మళ్ళీ కావాలనిపిస్తుంది అనేసి అడుగుతాడనమాట. గ్రిఫిత్ గాడు ఏం రెస్పాన్స్ ఇవ్వడు. అట్లనే కిందకి చూస్తా ఉంటాడనమాట. అదేంటి నీకనిపించట్లేదా? డోంట్ యూ రిసెంట్ మీ అనేసి అడుగుతాడు. గ్రిఫిత్ గాడేమో ఐ డు నాట్ రిసెంట్ యూ ఎక్సలెన్సీ అనేసి రెస్పాన్స్ ఇస్తాడనమాట. అప్పుడు వీడేమో అదేంటి అనేసి అడుగుతాడు. గ్రిఫిత్ ఇట్లా చెప్తాడనమాట. నాకు మీరు కావాలని ఎప్పుడూ అనిపియలేదు అని చెప్తాడు. రిసెంట్‌మెంట్, ఎండియర్‌మెంట్ నథింగ్. నాకు కేవలం ఆపర్చునిటీ వచ్చినప్పుడు మిమ్మల్ని వాడుకున్నానంతే. నాకు మీ మీద ఎటువంటి ఎమోషనల్ ఇంట్రెస్ట్ లేదు. మీరు కేవలం ఒక రాయి లాంటి వారు. నేను నడిచే దారిలో ఒక చిన్న పెబుల్ లాంటి వారు అనేసి చెప్తాడు. అది తప్ప మరేం కాదు అనేసి అంటాడనమాట. వీడికి ఆ మాటలు వినంగానే ఫుల్ కోపమొస్తదనమాట. బాస్టర్డ్ అనేసి గట్టిగా అరుస్తాడు. కానీ గ్రిఫిత్ గాడు ఆని చేతిలో ఉన్న సార్డ్‌తో ఇట్లా పొడుస్తాడనమాట. వాడు ఎటువంటి ఎమోషన్ లేదు అంటూనే వీడిని పొడిచేస్తాడనమాట. ఎందుకంటే ఇట్లా అంటాడు లైక్ మీ నుంచి రూమర్స్ స్ప్రెడ్ అవ్వడం నాకు ఇష్టం లేదు అనేసి అంటాడు. అలా అని చంపేస్తాడనమాట. కంట్లో పొడుస్తాడు. ఆడు దెబ్బకి కింద పడిపోతాడు. గ్రిఫిత్ గాడు ఇంకా స్లోగా హెల్మెట్ ఏసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మనకి క్యాసిల్ లోపల చూపిస్తారనమాట. అక్కడున్న సోల్జర్స్ అందరూ ఇట్లా చీర్ అవుతా ఉంటారనమాట. అట్లా ఇంత ఈజీగా మనం క్యాసిల్‌ని ఆక్రమించుకుంటామని నేను ఎక్స్‌పెక్ట్ జేయలేదు. అటు చూడు ఎనిమీస్ అందరూ పరిగెడుతున్నారు. మన ప్లాన్ ఇంత బాగా వర్కౌట్ అవుతుందని అనుకోలే అనేసి అనుకుంటా ఉంటారు వాళ్ళు. తర్వాత ఒకడు రివర్స్ వచ్చి అక్కడ కాస్కా కూర్చొనుంటే అడుగుతాడు ఇట్లా. నీకెలా ఉంది సిస్ అనేసి అడుగుతాడు. తనేమో ఇప్పుడు కొంచెం పర్లే అనేసి చెప్పిద్ది. మీరింకా వెళ్ళండి. ఇంకా ఫోర్ట్రెస్‌లో ఎవరైనా ఎనిమీస్ ఉంటే వాళ్ళ సంగతి చూడండి అనేసి అంటది. ఓకే అనేసి వీళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. కాసేపటి తర్వాత అక్కడికి గట్స్ వస్తాడనమాట. ఆ పెద్ద సార్డ్‌ని పట్టుకొని. కాస్కాని చూసి ఏమైంది? ఆ దెబ్బేంటి అనేసి అడుగుతాడు. తను ఏం లేదు జస్ట్ చిన్న స్క్రాచ్ మాత్రమే అనేసి చెప్పిద్ది. నాకు చెయ్యివి అనేసి అడుగుతది. అప్పుడు వీడిట్లా చేపట్టుకొని లేపుతాడు పైకి. వీళ్ళు స్లోగా నడుచుకుంటూ వాల్ దగ్గరికెళ్తారు. అక్కడి నుంచి ఇట్లా గ్రిఫిత్‌ని చూస్తారు వాళ్ళిద్దరూ. ఇదెంతో అద్భుతమైన విషయం గదా అనేసి అంటది. తను స్లోగా ఏడవడం స్టార్ట్ చేస్తదనమాట. ఏమైంది అనేసి ఇట్లా అడుగుతాడు. అప్పుడు తిను చెప్పిద్ది. ఇదెంతో వింతగా ఉంది. యాక్చువల్లీ నేనెప్పుడూ ఈ విషయం గురించి ఆలోచిస్తా ఉంటాను. ఎప్పుడు బ్యాటిల్ అయిపోయిన తర్వాత గ్రిఫిత్ చుట్టూ చాలామంది గ్రూప్ ఫార్మ్ అయ్యి వాడిని చీర్ ఏస్తా ఉంటారు. కానీ నేను ఎలా ఫీల్ అవుతానంటే, నాకు వాడు దూరంగా వెళ్ళిపోయాడేమో అని అనిపిస్తుంది. నా రీచ్‌లో వాడు లేడేమో అనిపిస్తుంది. ఇదంతా చూస్తే నాకెంతో హర్టింగ్‌గా అనిపిస్తుంది అని చెప్పిద్ది. వీడేమో అలా ఏం కాదు అనేసి అంటాడు. కాస్కాని ఇట్లా ఎత్తి లేపేసి పట్టుకుంటాడనమాట. నువ్వు ఇక్కడే ఉండి చూస్తే ఎక్కడికి వెళ్ళలేవు. పద వెళ్ళి నీ లీడర్‌ని కలుద్దాము అనేసి అంటాడు గట్స్. కాస్కా ఓకే అనేసి నవ్విద్దనమాట. ఇంక వాళ్ళు అట్లా నడుచుకుంటూ వెళ్దామని ట్రై చేస్తారు. కానీ ఒక్క సెకండ్ వెనకాల చూసి ఆ సార్డ్ కొంపదీసి అనేసి అనుకుంటాడు సంథింగ్. కట్ చేస్తే మళ్ళీ ఆ కొండ మీద ఉన్నోడిని చూపిస్తారు మనకి. ఒక గుర్రం మీద ఉంటాడు కదా వాడు. నెక్స్ట్ ప్యానెల్‌లో కనిపిస్తది. ఇంతకీ వాడు ఎవడురా అంటే జార్డ్ అనమాట. అసలు ఈ జార్డ్ గాడు ఎందుకొస్తాడు? గట్స్‌కి ఎందుకు హెల్ప్ చేస్తాడేమో. నెక్స్ట్ ప్యానెల్‌లో మనకి ఇట్లా చూపిస్తారు. జార్డ్ గాడు ఇట్లా లోపల అనుకుంటాడు. త్వరలో ఎక్లిప్స్ రాబోతుంది. అండ్ డీమన్స్ మీ దగ్గరికి రాబోతున్నారు అనేసని అక్కడి నుంచి స్లోగా వెళ్ళిపోతాడు జార్డ్ గాడు. దాంతో బ్యాటిల్ ఫర్ డోల్డ్రీ ఆర్క్ అనేది టోటల్ ఎండ్ అయిపోతుంది. చలో నెక్స్ట్ చాప్టర్‌కైతే వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరు ట్రయంఫంట్ రిటర్న్. ఈ చాప్టర్ స్టార్టింగ్‌లో మనకొక క్యాసిల్ లాంటిదని చూపిస్తారు. ఇది ఫుల్ చాలా డిజైనర్ కైండ్ ఆఫ్ థింగ్‌లో ఉంటుంది. ఇక్కడ మనకి ఒక గ్రూప్ డిస్కషన్ చేస్తూ కనిపిస్తారనమాట. ఆ మాటలేంటో చెప్తా జాగ్రత్తగా వినండి. గ్రిఫిత్ మిడ్‌ల్యాండ్‌కి వచ్చిన ఈ కొన్ని సంవత్సరాల్లోనే చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. అసలు వాడి యాంబిషన్ అనేది ఔట్‌రేజెస్. అసలు వాడి సోషల్ స్టేటస్ ఏంటి? అండ్ వాడున్న ప్లేస్ ఏంటి? ఇప్పుడు డోల్డ్రీ ఫోర్ట్ కింద పడిపోయింది. దానివల్ల ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న వార్ కూడా ఆగిపోతుంది. ఇదెంతో ఆబ్వియస్ అయిన విషయము. ఇప్పుడు వాడు మన గవర్నమెంట్‌లో ఒక ప్లేస్ అడుగుతాడు. అసలు కత్తి పట్టడం తప్ప ఏమీ తెలియని ఒక మామూలు నైట్
ఒక గవర్నమెంట్‌ని ఎలా నడిపిస్తాడు వాడికేం తెలుస్తుంది అనేసి అంటాడొకడు. ఇంకొకడేమో కానీ మన జనంలో వాని పాపులారిటీ అనేది చాలా ట్రెమెండస్‌గా పెరిగిపోయింది. అంతేకాదు మన కింగ్‌లో కూడా ఆయన మీద చాలా కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇప్పుడు డోల్రీ ఫోర్ట్‌ని ఆక్రమించినందుకు మన కింగ్ గ్రిఫిత్‌కి ఒక జర్నల్‌గా పోస్టింగ్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అంతేకాదు హిస్ మాజెస్టీ ఎంతో గ్రేట్ టైటిల్ అయిన వైట్ టైటిల్‌ని ఆ సుప్రీం ర్యాంక్‌ని ఈ బ్యాండ్ ఆఫ్ ది హాకీ కూడా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు అది కేవలం వైట్ టైగర్స్‌కి, వైట్ డ్రాగన్స్‌కి మాత్రమే ఉంది అనేసి అనుకుంటారు వాళ్ళు. ఇదెంతో దారుణమైన విషయము అనేసి మాట్లాడుకుంటా ఉంటారు వాళ్ళు. అప్పుడు ఇంకొకడు అడుగుతాడనమాట. అదేంటి మీరు చెప్పేది నిజమేనా మినిస్టర్ అనేసి అడుగుతాడు. ఇంకొకడేమో అవును నాకు రిలయబుల్ సోర్స్ నుంచే వచ్చింది ఇన్ఫర్మేషన్ అనేసి అంటాడు. అసలు ఇదెట్లా పాసిబుల్? ఇదే నిజమైతే వాడి పొలిటికల్ గ్రోత్ అనేది ఇనెవిటబుల్ అని ఇంకొక మినిస్టర్ అంటాడు. కట్ చేస్తే మనకి ఈడు కనిపిస్తాడనమాట. ఈ మినిస్టర్ ఫాస్ గాడిని చూపిస్తారు. వాడిట్లా అంటాడు, ఎంతైనా క్యాసిల్‌లో ఉండే డేంజర్స్ గురించి వాడికి తెలీదులే అనేసి చెప్తాడు. క్యాసిల్‌లో ఎలా సర్వైవ్ అవ్వాలో వాడికి రాదు అనేసి అంటాడు. అప్పుడు ఇంకొక మినిస్టర్ ఇట్లా అంటాడనమాట. కానీ మినిస్టర్ ఫాస్ అంటే మీరు చెప్పేదేంటి? మనం అది చేసేయాలా అనేసి అడుగుతాడు. అప్పుడు సడెన్‌గా ఈ ఫాస్ గాడు జేబులో నుంచి ఒక చిన్న బాటిల్ తీసి చూపిస్తాడు. ఇది యాంటీఆరిస్ ఒక ఇన్‌స్టాంటేనియస్ డెడ్లీ పాయిజన్. వాడి విక్టరీ సెలబ్రేషన్‌లో చాలా మునిగిపోయినప్పుడు వాడి గాబ్లెట్‌లో మనం దీన్ని పోసేద్దాము అనేసి చెప్తాడు ఫాస్ గాడు. అప్పుడు ఇంకొక మినిస్టర్ ఇట్లా అడుగుతాడనమాట. కానీ ఇది సేఫేనా? ఒకవేళ మన స్కీమ్ బయటకొచ్చేస్తే ఏంటి అనేసి అడుగుతాడు. అప్పుడు ఫాస్ గాడు ఇట్లా అంటాడనమాట. మీరేం కంగారు పడకండి. అట్లాంటి మిస్టేక్ జరగదు. ఒకవేళ జరిగినా గూడా మనకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే మనం డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అవ్వము కదా అనేసి అంటాడు. వీడు కానీ అనేసి అంటాడనమాట. అప్పుడు సడెన్‌గా ఎనకాల నుంచి ఒక ఆమొచ్చి ఎవ్వరు భయపడకండి అనేసి అంటది. కట్ చేస్తే తనే క్వీన్ అనమాట. క్వీన్ ఇట్లొచ్చి చెప్పిద్ది. మీరెవ్వరు భయపడకండి. ఒకవేళ మీరు చెప్పినట్టే అయితే గనక ఈ మ్యాటర్‌ని నేను ప్రైవేట్‌గా సెటిల్ చేస్తానని మీకు మాటిస్తున్నా అని చెప్పిద్ది. అప్పుడు వాళ్ళలో వాళ్ళు ఇలా గొనుక్కుంటారనమాట. క్వీనే వచ్చి చెప్పిన తర్వాత మాకేం కాదులే అనేసి అనుకుంటారు మినిస్టర్స్. అప్పుడు క్వీన్ ఇట్లా అంటదనమాట. మీరెవరు భయపడకండి. ఒకవేళ ఈ ప్లాన్ గనుక అకార్డింగ్‌లీ జరిగిపోతే మీ సోషల్ స్టాండింగ్‌కి ఎటువంటి ఆపద ఉండదు అని చెప్పిద్ది. మన కింగ్డమ్‌ని వీడు ఇన్ఫెక్ట్ చేసే ముందే ఈ పారాసైట్‌ని మనం పీకి పడేయాలి అనేసి చెప్పిద్ది. మన గ్రేట్ ఇంకా ఎంతో గ్లోరియస్ మిడ్‌ల్యాండ్ యొక్క రూల్‌ని ఈ కామనర్ చేత పాడు చేయాలని నాకు లేదు అనేసి చెప్పిద్ది క్వీన్. అప్పుడు న్యాచురల్లీ మీరు చెప్పింది కరెక్టే అనేసి వీళ్ళందరూ అనుకుంటారు. మేము కూడా అన్నిటికన్నా పేట్రియాటిజంకి ఎక్కువ వాల్యూ ఇస్తాము అనేసి అనుకుంటారు. ఇప్పుడు ఫాస్ గాడు లోపలే ఇలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటాడు. నాకెంతో కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఒకటి తెలుసు. మన క్వీన్ ఇంకా జనరల్ జూలియస్ ఒక లవ్ అఫైర్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఆవిడ మన మాజెస్టీని మోసం చేసింది. జనరల్ జూలియస్ యొక్క చావు గ్రిఫిత్ వల్లనే జరిగింది అని చెప్పడం ఎంతో మంచిదైంది. కానీ అసలు క్వీనే ఈ మ్యాటర్‌లో ఇన్వాల్వ్ అవుతుంది అని నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలే అనేసి అనుకుంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో ఇట్లా క్వీన్ జూలియస్ అనేసి వాడిని గుర్తు తెచ్చుకుంటదనమాట. ఇంతకీ జూలియస్ జఫాగాడు ఎవడు? కింగ్ వాళ్ళ బ్రదరు గుర్తుంది గదా! అక్కడ మనకి క్వీన్ యొక్క థాట్స్ చూపిస్తారు. ఇట్లా హిస్ మాజెస్టీ వాస్ ఎ గుడ్ కింగ్. కానీ ఒక మంచి హస్బెండ్ గాదు. రాజ్యాధికారం మళ్ళీ రాజ్యాన్ని పాలించడం ఆయన మీద చాలా హెవీ బర్డెన్ పడేటట్టు చేశాయి. దానివల్ల ఆయనకి ఆయన ఫ్యామిలీ మీద స్పెండ్ చేయడానికి టైమే మిగల్లేదు అనేసి చెప్పిద్దనమాట. వెనకాల డోర్ వెనకాల మనకిట్లా క్వీన్‌ని చూపిస్తారు. ఆర్ ప్రాబబ్లీ ఈయన ఇదంతా కేవలం తన పాత క్వీన్‌ని అండ్ ఆమె డెత్‌ని మర్చిపోవడానికి చేశాడేమో. ఆయన ట్రూగా లవ్ చేసింది కేవలం ఆమెని మాత్రమే అనేసి అంటది. కానీ నేను కూడా ఆక్బీన్ చేసినట్టే పబ్లిక్‌గా నా క్వీన్ డ్యూటీని పర్ఫార్మ్ చేశాను ఈ 10 సంవత్సరాల నుంచి అనేసి చెప్పిద్ది. అదే ఈ 10 ఆడ్ ఇయర్స్ నుంచి అని చెప్పిద్ది. అప్పట్లో నేనెంతో కన్వీనియంట్‌గా ఇది కేవలం ఒక పొలిటికల్ మ్యారేజ్ అన్న పేరుతో ఈ మిడ్‌ల్యాండ్‌కి క్వీన్ అయిపోయాను.
లైక్ తను చచ్చిపోయి ఉండకపోతే తిను జస్ట్ కింగ్‌కి వైఫ్‌లానే ఉండేది గదా! అలా చెప్పిద్దనమాట. కట్ చేస్తే మనకి జూలియస్‌ని తనని చూపిస్తారు ఒకటే రూమ్‌లో. అప్పుడు తను ఇట్లా జూలియస్‌కి తనకి ఉన్న రిలేషన్‌షిప్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తదనమాట. ఇట్లా తను ఈ ఫారెన్ ల్యాండ్‌లో లైక్ ఈ మిడ్‌ల్యాండ్‌లో చాలా లోన్‌లీగా ఫీల్ అయితా ఉంటదనమాట. అందుకని చెప్పి అట్లా ఒక రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేస్తా ఉంటది. కానీ తనకి జూలియస్ మీద ఎటువంటి లవ్ ఉండదనమాట. ఇప్పుడు వాడు చచ్చిపోయిన తర్వాత వాడిని అసలు చాలా మిస్ అయితా ఉంటది తను. అప్పుడు తనింక రియలైజ్ అయితది లాస్ట్‌కి. సో, నేను నిజంగానే ఆ మనిషితో లవ్‌లో ఉన్నాను అనేసి రియలైజ్ అయ్యిద్ది. ఇలా చేసినందుకు నిన్ను నేను ఎప్పటికీ క్షమించలేను గ్రిఫిత్ అనేసి అంటది. క్వీన్ ఆఫ్ మిడ్‌ల్యాండ్‌గా కాదు, కానీ ఒక వుమెన్‌గా నేను నా రివెంజ్‌ని తీర్చుకుంటాను అనేసి అంటదనమాట. ఇంక దాంతో క్వీన్ సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి మిడ్‌ల్యాండ్‌ని చూపిస్తారు టోటల్‌గా. పక్కన చిన్న బాక్స్‌లో ఆ మీటింగ్‌ని ఎండ్ జేయడాన్ని జూపిస్తారు. లైక్ ఇప్పుడు అందరూ నా దగ్గరికి రండి. మన పేట్రియాటిజం అండ్ మ్యూచువల్ కాన్ఫిడెన్స్‌కి ఆధారంగా ఒక బ్లడ్ ఓత్‌ని సైన్ చేయండి అనేసి ఈ ఫాస్ గాడు ఇట్లా ఒక లెటర్‌ని జూపిస్తాడు. దాంతో దాన్ని కట్ చేసేస్తారింకా. మినిస్టర్స్ మీటింగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి లైక్ బ్యాండ్ ఆఫ్ ది హాక్ బ్యాటిల్ నుంచి తిరిగి రావడం జూపిస్తారు. అక్కడున్న ప్రజలందరూ చీర్ ఏస్తా ఉంటారనమాట. అక్కడున్న అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ కలిసి గ్రిఫిత్‌కి ఇట్లా హాయ్, హాయ్ అనేసి చెప్తా ఉంటారు. అప్పుడు జుడేయా ఇట్లా అనుకుంటాడు వెనకాలన్నాడు. లైక్ ఓహ్! అసలు ఇంతమందున్నారేంటి? నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలే అనేసి అనుకుంటాడు. కార్కస్ గాడేమో ఇట్లా ఫీట్లు చేస్తా ఉంటాడనమాట. అందరూ ఫ్లవర్స్ ఏస్తా ఉంటారు వీళ్ళ మీద. కాస్కాని గూడా ఇట్లా మిస్ కాస్కా ఒకసారి ఇటు చూడండి, చూడండి అనేసి అరుస్తా ఉంటారు. కట్ చేసి అక్కడికి గట్స్ వస్తాడు. ఇక్కడున్న జనమంతా ఇట్లా అనుకుంటారనమాట. వీడే కదా రైడర్స్ యొక్క కెప్టెన్ గట్స్. నేను విన్న దాని ప్రకారం ఈయననే జనరల్ బాస్కాంగ్‌ని ఓడించిండంట. బ్యాండ్ ఆఫ్ ది హాక్ మొత్తంలో ఇతనే మైటియెస్ట్ సోల్జర్ అనేసి అనుకుంటారు. అప్పుడు గట్స్ టీమ్‌లో ఒకడుంటాడు గదా! వాడిట్లా అంటాడు. ఇదెంతో అద్భుతమైన విషయం గదా! అసలెవ్వరు ఎక్స్‌పెక్ట్ చేసుండరు ఇంత గొప్ప విక్టరీని. కెప్టెన్ గట్స్ మీరెందుకు ప్రజల్ని చూసి వేవ్ జేయట్లేదు అనేసి అడుగుతాడు. ఏమైంది మీకు కెప్టెన్ అనేసి మళ్ళీ అడుగుతాడనమాట. గట్స్ గాడు అప్పుడే ఇట్లా చూస్తాడనమాట. ఏమైంది మీరు చూడ్డానికి చాలా డిస్ట్రాక్ట్ అయినట్టుగా అనిపిస్తున్నారు అని అడుగుతాడు. అటువంటిదేం లేదు అనేసి అంటాడు గట్స్. అప్పుడు ఇట్లా చెప్తాడనమాట. 3 సంవత్సరాల క్రితం ఇదంతా అసలు ఎవరు ఇమాజిన్ చేసుకొని ఉండుండరు కదా! అనేసి అంటాడు. అవును అది నిజమే అనేసి ఈడంటాడనమాట. గట్స్ గానికి గ్రిఫిత్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. లైక్ ఆళ్ళు స్నానం చేసేటప్పుడు మాట్లాడుకుంటారు గదా! నేను నా సొంత కింగ్‌డమ్‌ని ఏర్పరచుకుంటాను అనేసి చెప్తాడు గ్రిఫిత్. ఆ మాటలు విని గుర్తుకొస్తాయి. వాడు తప్ప అసలు ఎవ్వరు ఇలా అనుకోలేదు అనేసి అనుకుంటాడు. అబ్సల్యూట్‌లీ ఇన్‌క్రెడిబుల్ అనేసి అనుకుంటాడు. కట్ చేస్తే మనకి క్యాసిల్ పైన నుంచి ఒక మెయిడ్‌ని చూపిస్తారనమాట. ఇదిగోండి హైనెస్ వాళ్ళొచ్చేస్తున్నారు తొందరగా రండి అనేసి అంటది. లార్డ్ గ్రిఫిత్ చుట్టూ చాలామంది అమ్మాయిలు గుమిగూడారు అనేసి చెప్పిద్దనమాట. తొందరగా రండి అనేసి అడుగుతది. ఈ ప్రిన్సెస్ ఏమో రెడీ అయితా ఉంటదనమాట. తన డ్రెస్‌ని వీళ్ళు పెడతా ఉంటారు, సెట్ చేస్తా ఉంటారు. అప్పుడు ప్రిన్సెస్ అడిగిద్ది. ఈ డ్రెస్ కొంచెం వింతగా ఉంది గదా! అనేసి అడిగిద్ది. లేదు లేదు మీకు బానే ఉంది అనేసి మెయిడ్ అంటదనమాట. ఇప్పుడు ఇది మీ ఫిఫ్త్ డ్రెస్ హైనెస్ అనేసి అంటది. బయటున్న మెయిడ్ తొందరగా రండి ఆయనెళ్ళిపోతున్నాడు అనేసి అంటది. అప్పుడు తిను పరిగెట్టుకుంటూ వస్తదనమాట. ఆ మెయిడ్స్ అందరూ నవ్వుకుంటారు ఇట్లా. చూడండి ప్రిన్సెస్ ఎంత హ్యాపీగా ఉందో అనేసి. అండ్ బ్యాండ్ ఆఫ్ ది హాక్ బయలుదేరింది అన్నప్పటి నుంచి తను సరిగ్గా తినడం గూడా లేదు అనేసి అనుకుంటారు. ప్రిన్సెస్ అట్లా బయటకొచ్చి ఆ పరేడ్‌ని చూస్తదనమాట. గ్రిఫిత్ ఇట్లా గుర్రం మీద వస్తా ఉంటాడు. తిను పైనుంచి ఇట్లా వేవ్ చేస్తది లార్డ్ గ్రిఫిత్ అనేసి. ఆడు చూడడనమాట. ఆబ్వియస్ వాడెక్కడో కిందుంటాడు గదా! ఎనకాల నుంచి ఒక మెయిడొచ్చి ఇట్లా అంటదనమాట. ఇంత గోలలో మీ మాటలు వినిపియవు. విక్టరీ బాల్ వరకు వెయిట్ చేయండి అనేసి అంటది. తినేమో అబ్బా! ఓకే అనేసి అనుకుంటది. అక్కడే మనకి వేరే రూమ్ దగ్గర ఈ క్వీన్‌ని చూపిస్తారనమాట. మన ప్లాన్ ఎక్కడి వరకు వచ్చింది అనేసి అంటది. ఎనకాలున్న మినిస్టర్స్ ఇట్లా అంటారు. అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది అని. అప్పుడు క్వీన్ ఇట్లా అంటదనమాట. ఒకవేళ అంతా ప్లాన్ ప్రకారమే జరిగితే మనందరము ఒక పెద్ద బ్యాంకెట్‌ని అరేంజ్ చేద్దాము. వాడి మెమోరియల్‌గా దాన్ని అరేంజ్ చేద్దాము అనేసి అంటది. తర్వాత మనకి ఫాజ్ గాడిని చూపిస్తారనమాట. వాడు లోపల ఇట్లా అనుకుంటాడు. ఈ వైట్ హాక్ చచ్చిపోబోతున్నాడు. కానీ
వాడి లైఫ్‌లోనే అత్యంత బెస్ట్ డేలో చనిపోవడం అనేది ఎంతో క్రూయలైన విషయం అనేసి లోపల అనుకుంటాడు. సడెన్‌గా ఒక సోల్జర్ గాడు నడుచుకుంటూ వచ్చేసి మినిస్టర్ ఫాస్ అనేసి అరుస్తాడు. ఏంటది అనేసి అడిగితే అప్పుడు ఈ సోల్జర్ గాడు ఇట్లా చెప్తాడనమాట. ఇది మీకోసమే వచ్చింది మినిస్టర్ ఫాస్ అనేసి ఒక లెటర్ లాంటిది ఇస్తాడు. కానీ దీన్ని ఎవరు పంపించినారో నాకు తెలీదు అనేసి చెప్తాడు. దీన్ని మన కోర్ట్‌లో ఒక లేడీ నాకిచ్చింది అనేసి చెప్తాడనమాట. వాడు స్లోగా అక్కడున్న లెటర్‌ని ఇట్లా ఓపెన్ చేసి చూస్తాడు. చూడంగానే టోటల్‌గా షాక్ అయిపోతాడు వాడు. అక్కడున్న మినిస్టర్స్ అందరూ ఇట్లా చూస్తారు ఫాస్ట్ దగ్గరికి. లైక్ ఏమైంది వీడికి ఇంత కంగారు పడుతున్నాడు అనేసి. క్వీన్ కూడా అడిగిద్దనమాట. ఏమైంది మినిస్టర్ ఫాస్ అని. వీడేమో ఏం లేదు, అసలేం లేదు అనేసి అంటాడు. కవర్ అప్ చేయడానికి ట్రై చేస్తాడు. లైక్ నన్ను క్షమించండి, ఒక చిన్న మ్యాటర్, నేనిప్పుడే వెళ్ళాలి అనేసి అక్కడి నుంచి వెళ్తాడనమాట. క్వీన్ వీళ్ళందరూ క్వెషన్ మార్క్ ఫేస్‌తో చూస్తారు అట్లా. మినిస్టర్ ఫాస్ గాడు అసలిదంతా ఎలా జరిగింది అనేసి అక్కడి నుంచి వెళ్తా ఉంటాడు. ఇంకా యూ బాస్టర్డ్ అనేసి తిట్టుకుంటాడనమాట లోపల. ఆడికి మొత్తం చెమటలొచ్చేస్తాయి. దాంతో సీన్ కట్ అయిపోతుంది. ఆ లెటర్‌లో ఏముందో ఏమో మనకేం తెలవదు. నెక్స్ట్ అర్థమైతది అదేంటో. నెక్స్ట్ ప్యానెల్‌లో గ్రిఫిథ్‌ని చూపిస్తారనమాట. దీంతో ట్రంపెంట్ రిటర్న్‌కి ఎండ్. నెక్స్ట్ చాప్టర్‌కి వెళ్ళిపోదాము. ఈ చాప్టర్‌లో ఒక పెద్ద పార్టీ లాంటిది అయితా ఉంటదనమాట క్యాసిల్ లోపల. అందరూ డాన్స్ చేస్తా ఉంటారు. అక్కడికి సడెన్‌గా గ్రిఫిత్ ఎంటర్ అవుతాడనమాట. అక్కడున్న అమ్మాయిలందరూ చూడండి గ్రిఫిత్ వచ్చాడు అనేసి అనుకుంటారు. ఒక ట్రూప్ వచ్చింది బ్యాండ్ ఆఫ్ ది హాక్ నుంచి అనేసి అనుకుంటారు. వీళ్ళే విక్టరీని సంపాదించారు అనేసి అనుకుంటారు. మన మిడ్‌ల్యాండ్‌కి వీళ్ళే గార్డియన్ డైటీస్ అనేసి అనుకుంటారు. అట్లా వాళ్ళు స్లోగా క్లాప్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ ప్యానెల్‌లో వీళ్ళందరిని చూపిస్తారు. ఫుల్లీ డ్రెస్డ్ అప్ ఉంటారనమాట వీళ్ళందరూ. ఏ క్లాస్ మొత్తం. టాప్ టు బాటమ్ సూట్‌లేసుకొని వచ్చేస్తారు. ఈ ప్యానెల్ మస్తుంటుంది. మూమెంట్ ఆఫ్ గ్లోరీకి ఇదే స్టార్ట్ అనమాట. అక్కడ జుడేయా గాడు ఇట్లా అనుకుంటాడు లోపల. సో, మన టాక్స్ మనీ అంతా ఇక్కడికే వచ్చి చేరుతుంది గదా అనేసి అనుకుంటాడు. లైక్ ఆ పార్టీని ఉద్దేశిస్తూ. గట్స్ గాడు వీళ్ళందరూ షో చేస్తున్నారు అనేసి అంటాడు. ఆ బుడ్డగాడేమో ఇదెంత ఎంబారసింగ్ ఉంది అనేసి అంటాడు. కార్కస్ గాడేమో ఇట్లా అంటాడనమాట. కమాన్ నీ ఛాతీని పైకి లేపి నడువు, లేదంటే వాళ్ళకి తెలిసిపోతుంది అనేసి అంటాడు. యూ నో వాట్, మనం ఫైనల్‌గా ఇక్కడికొచ్చేసాము అనేసి కార్కస్ అంటాడు. అప్పుడు ఈ రికెట్ గాడు ఇట్లా అంటాడనమాట. కానీ నువ్వు చెప్పింది నిజమే. ఇలాంటి ఒక ప్లేస్‌లో ఉండడం అనేది నేను కేవలం ఫెయిరీ టేల్స్‌లో మాత్రమే విన్నాను. ఇదంతా చూస్తుంటే నేను కలగంటున్నానేమో అనిపిస్తుంది అని అంటాడు. అసలు నేను బ్యాండ్ ఆఫ్ ది హాక్‌లో కలవకపోయి ఉండుంటే నేనసలు కల్లో కూడా ఇలా ఈ పెద్ద పెద్ద మినిస్టర్స్‌తో, నోబిలిటీతో ఈ క్యాసిల్‌లో ఉంటానని ఎక్స్‌పెక్ట్ చేసుండను అనేసి చెప్తాడు రికెట్. అవునవును కరెక్టే అనేసి జుడే గూడా అంటాడు. గట్స్ గాడేమో స్లోగా ఏం మాట్లాడకుండా గ్రిఫిత్ వెనకాల నడుచుకుంటూ పోతా ఉంటాడు. అప్పుడు సడెన్‌గా కొంచెంమంది అమ్మాయిలు లార్డ్ గ్రిఫిత్ అని చెప్పేసి వాడిని చుట్టుముట్టేస్తారనమాట. ఇట్లా వాడిని పొగుడుతా ఉంటారు. మేము చాలా వరీ అయ్యాము. థాంక్ గుడ్‌నెస్ మీరు సేఫ్‌గా ఇంటికొచ్చేసినారు. అట్లా వెల్కమ్ అనేసి అంటా ఉంటారు ఆళ్ళు. మీరు నాతో డాన్స్ చేస్తారా అని ఒకళ్ళు అడుగుతారు. అట్లా మొత్తం వాడిని ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకొంచెం మందేమో మీరు మీ బ్యాటిల్‌లో జరిగిన విషయాలు చెప్పండి అనేసి అడుగుతారు. ఇంకా గ్రిఫిత్ గాడేమో ఆహ్, బ్యాటిల్ గురించి చెప్తే మీకు చాలా బోర్ కొడుతుంది అనేసి అంటాడనమాట. అవంత ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉండవు అనేసి చెప్తాడు. ఈళ్ళందరూ అది చూసి నవ్వుకుంటారనమాట. లైక్ హీస్ ఎ న్యాచురల్ అనేసి అనుకుంటారు. కార్కస్ గాడేమో ఏడుస్తూ ఇట్లా అడుగుతాడు. కనీసం ఒక్కళ్ళనైనా ఇటు పంపియచ్చు కదా అనేసి. అప్పుడు సడెన్‌గా కార్కస్ గాడి దగ్గరికి గూడా కొంచెంమంది అమ్మాయిలొస్తారనమాట. మీరే బ్యాండ్ ఆఫ్ ది హాక్ యొక్క కమాండర్ గదా! మాకు మీ స్టోరీస్ వినాలనుంది. బ్యాటిల్ స్టోరీస్ చెప్పండి అనేసి. మీరు చాలా స్ట్రాంగ్ గదా అనేసి అడుగుతారు వాళ్ళు. ఈ కార్కస్ గాడేమో అవునవును మీరు చెప్పింది కరెక్టే అనేసి కవరింగ్ ఇస్తాడు. గట్స్ చుట్టూ గూడా అమ్మాయిలొచ్చేసారనమాట. మీరే కదా కెప్టెన్ గట్స్, రైడర్స్ యొక్క కెప్టెన్ మీరే గదా! జనరల్ బాస్కాంగ్‌ని మీరే బ్యాటిల్‌లో ఓడించారంట గదా అనేసి అడుగుతారు వాళ్ళు. జనరల్ బాస్కాంగ్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అనేసి అనుకుంటారు వాళ్ళు. అండ్ ఇంకొక అమ్మాయేమో నేను ఇది కూడా విన్నాను. మీరు 100 మెంబర్స్‌ని చంపారంట కదా! ఒకటే ఫైట్‌లో. అది నిజంగా మీరు చేసారా అనేసి అడుగుతారు. అసలు ఇది అన్‌బిలీవబుల్. మీరే బ్యాండ్ ఆఫ్ ది హాక్‌లో అందరికన్నా స్ట్రాంగెస్ట్ పర్సన్ కదా! అనేసి ఇంకొక అమ్మాయి అంటది. ఇంకొక అమ్మాయేమో ఆహ్, మీరా గ్రిఫితా అని నాకు డౌట్‌గా ఉంది అనేసి అడిగిద్ది. గట్స్ గాడు స్లోగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడనమాట. ఇక్కడి నుంచి మీరు చూసుకోండి గైస్ అనేసి వెళ్ళిపోతాడు. అక్కడున్న అమ్మాయిలు ఈ రికెట్ గాడితో కూడా ఆడుకుంటా ఉంటారు. కార్కస్ గాడేమో లైక్ ఇట్లా కవరింగ్ ఇస్తా ఉంటాడనమాట. నేనే ఆ లడ్డు గానికి నేర్పించిన ఇట్లా సాడ్ ఎట్లా వాడాలి అని చెప్తాడు.
అలా ఇంకా గ్రిఫిత్ చుట్టూ ఈ అమ్మాయిలుండడం చూస్తా ఉంటారనమాట దూరంగా కొంచెం మంది. వాళ్ళందరూ చూసి కుళ్ళుకుంటారు. అదే వీళ్ళందరూ జర్నల్స్ గుర్తున్నారా? వాళ్ళనమాట. దూరంగా గ్రిఫిత్‌కి సపోర్ట్ చేసిన జర్నల్స్ ఉంటారు గదా! వాళ్ళిట్లా అనుకుంటారు జర్నల్స్‌ని చూసి. వీళ్ళకి వాడి మీద చాలా కోపంగా ఉంది అనేసి. కానీ ఇదెంతో ఆబ్వియస్ అనే విషయము జర్నల్స్ రికగ్నైజ్ చేయకుండా ఉండలేరు. బ్యాండ్ ఆఫ్ ది హాక్ మెరిట్‌ని అనేసి అంటాడు పక్కనున్న జర్నల్. ఎంతో సులభంగా మనము పాస్ట్ 100 సంవత్సరాల నుంచి చేయలేని పని వీళ్ళు చేశారు అనేసి పొగుడుతాడనమాట. మీరు గ్రిఫిత్ తరపున మాట్లాడి ఎంతో మంచి పని చేశారు సర్ లెబన్ అనేసి పొగుడుతాడు ఈ లెబన్ గాడిని గూడా. అప్పుడు వీడేమో అవి కేవలము ఒక స్టేట్ యొక్క మినిస్టర్ మాటలు మాత్రమే సర్ ఓవెన్ అనేసి అంటాడు. కానీ ఇప్పుడైతే ఈ వార్ ఎండ్ అయిపోతుంది. దీని తర్వాత మనకి పీస్ మాత్రమే మిగులుతుంది. దీన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేము అనేసి అంటాడనమాట. ఒకవేళ నిజంగానే వార్ ఎండ్ అయిపోతే గనుక మనలాంటి వారియర్స్ ఈ క్యాసిల్‌లోనే ఏదో ఒక పని చూసుకొని బ్రతకాలి అనేసి అంటాడు. లైక్ పని చూసుకోవాలి అని వచ్చేటట్టు చెప్తాడు. నెక్స్ట్ మనకి గ్రిఫిత్‌ని చూపిస్తాడనమాట. వాడు కూడా ఇటు సైడ్ చూస్తాడు. అండ్ ఐరానికల్లీ ఇదే మాట నేను గ్రిఫిత్‌కి కూడా చెప్పొచ్చు అనేసి అంటాడు. లైక్ వాడు కూడా క్యాసిల్‌లో ఒక ప్లేస్ వెతుక్కోవాలి అన్నట్టు. వీడిని చూస్తుంటే అసలు నాకు పీస్‌ఫుల్‌గా క్యాసిల్‌లో ఒక ప్లేస్ సంపాదిస్తాడు అనైతే అనిపియట్లేదు అని చెప్తాడు. లైట్ అనేది ఎంత రేడియంట్‌గా ఉంటుందో అంతే డార్క్‌గా షాడోస్ కూడా ఉంటాయి అనేసి చెప్తాడు. లైక్ మినిస్టర్స్ ఆ లొల్లంతా ఉంటది కదా! దాన్ని ఉద్దేశిస్తూ అంటాడు ఈడు. ఇదంతా పక్కన పెడితే గట్స్ గాడేమో ఒక సోఫా మీద కూర్చొని హమ్మయ్య! నాకొక బ్రేక్ ఇవ్వండి. అసలేంటి చెత్తంతా అనేసి అనుకుంటాడు. అలా స్లోగా ఒక లుక్ ఇస్తే అక్కడ కాస్కా చుట్టూ కొంచెంమంది నోబుల్ మెన్ నుంచొని ఉంటారనమాట. తనతో మాట్లాడుతా ఉంటారు. కాస్కా వెనక్కి తిరిగి గట్స్‌ని చూస్తది. గట్స్ గాడి దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చేస్తదనమాట. వాడు చేయి పట్టుకొని లాక్కొని తీసుకుపోతా ఉంటది. "ఏం చేస్తున్నావు నువ్వు" అనేసి అరుస్తాడు గట్స్. తినేమో సైలెంట్‌గా నాతో వచ్చేసేయ్ అనేసి అంటది. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో మనకి కాస్కాని చూపిస్తారు. తనొక లాంగ్ ఫ్రాక్ ఏసుకొని ఉంటదనమాట. వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళట్లేదు అనేసి చెప్పిద్ది కాస్కా. కాసేపు నువ్వు నాతో ఉన్నట్టు యాక్ట్ చేయి అనేసి అడిగిద్ది. గట్స్ గాడు కాస్కా అవుట్‌ఫిట్‌ని తనని చూసి టోటల్‌గా షాక్‌లో ఉంటాడు. కాస్కా ఆ ఇడియట్స్‌ని తిట్టిద్దిట్లా. ఆ అరిస్టోక్రాట్స్ యొక్క కొడుకులకి నేనేదో ఒక ఎగ్జాటిక్ బీస్ట్ లాగా కనిపిస్తున్నానేమో. ఒక ఫీమేల్ వారియర్ చాలా రేర్ ఐటెమ్ అనుకుంటున్నారు వాళ్ళు అనేసి చెప్పిద్ది. గట్స్ గాడు బిక్కమొహం వేసుకొని చూస్తా ఉంటాడు. కాస్కా అడిగిద్ది. నీకేమైంది అనేసి అడిగిద్ది. వీడేమో అనేసి ఒక డిఫరెంట్ లుక్ ఇస్తాడు. ఏదో చెప్పబోతాడు. నీకివన్నీ కూడా ఇష్టమని నేను అనుకోలే అనేసి అనబోతాడు. తనిట్లా ఫట్ అని కొట్టిద్దనమాట. దూరంగా ఉన్న అమ్మాయిలు ఇట్లా అనుకుంటారు. నార్మల్ వుమెన్ వాళ్ళ ఎల్బోస్‌ని వాడరు అనేసి. లైక్ స్లాప్ చేస్తారు కదా! తర్వాత ఇంకా వాడిని పట్టుకొని ఇట్లా తీసుకుపోతది. అసలు ఇదెంత ఎంబారసింగ్‌గా ఉంది. నాతో పద అనేసి పిలుస్తా వాడిని. ఆడేమో ఇదంతా నువ్వు చేసిన పనే అనేసి అంటాడు. అలా వాళ్ళు డోర్ ఓపెన్ చేసుకొని బయటకెళ్ళిపోతారు విండో దగ్గరికి. ఇదంతా నాకు నచ్చట్లేదు. దీనికన్నా నేను స్వార్డ్‌ని స్వింగ్ చేయడంలోనే ఎంతో కంఫర్టబుల్‌గా ఉంటా అనేసి అంటారు తను. అప్పుడు గట్స్ గాడు ఇట్లా అడుగుతాడనమాట. ఇంతకీ నీకేమైంది? నువ్వెందుకిట్లా ఈ పార్టీలో ఊపుకుంటూ తిరుగుతున్నావు? నువ్వు మా బిగ్ సిస్ కాస్కావే గదా! అనేసి అంటాడు. అప్పుడు కాస్కా చెప్పిద్దనమాట. నేను కేవలం కదలడానికి ఈజీగా ఉంటుందని అబ్బాయిలాగా డ్రెస్ ఏసుకుంటాను. లైక్ కిక్ చేయడానికి ఈజీగా ఉంటుందని అని చెప్పిద్ది. కానీ నాకు అలవాటు లేని పనులు నేను చేయకూడదేమో. ఇట్లా ఈ రివీలింగ్ క్లోత్స్ ఏసుకుంటే నాకు జలుబొచ్చేటట్టుంది అనేసి అంటది. దీని గురించి ఒకసారి ఆలోచించి చూస్తే నేను చాలా సంవత్సరాల నుంచి అసలు స్కర్టే ఏసుకోలే. ఇప్పుడు చూస్తుంటే నేను చాలా మస్కులర్‌గా కనిపిస్తున్నా అనేసి అంటది. ఇది చూడ్డానికి నీకు వియర్డ్‌గా ఉందా అనేసి అడిగిద్ది తను. అప్పుడు గట్స్ గాడేమో అటువంటిదేం లేదు. నువ్వు చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు అనేసి చెప్తాడు. నిజంగానా అనేసి కాస్కా అడిగిద్ది. అప్పుడు గట్స్ ఇట్లా అంటాడు. నేను చెప్పేది నిజము. గ్రిఫిత్ చుట్టూ ఆ నోబుల్ గర్ల్స్ ఉన్నారు గదా! వాళ్ళకన్నా నువ్వే అందంగా ఉన్నావు అనేసి అంటాడు. హేయ్! నాకొక ఐడియా వచ్చింది. నువ్వెందుకు వాడిని ఒక డాన్స్‌కి అడగకూడదు అనేసి అంటాడు. అప్పుడు కాస్కా నో వే నేను అడగలేను అనేసి అంటదనమాట. నేను ఒక చిన్న పిల్లగా ఉన్నప్పుడు మా విలేజ్ ఫెస్టివల్‌లో డాన్స్ ఏసాను అంతే. నేను ప్రాబబ్లీ వాడి కాళ్ళని తొక్కేస్తాను అనేసి చెప్పిద్ది. లైక్ తనకి డాన్స్ రాదు అన్నట్టు. గట్స్ గాడు తనని చూసి నవ్వుతాడనమాట.
అప్పుడు కాస్కా అడిగిద్ది, "ఇంతకీ నీకేమైంది? నీ యాటిట్యూడ్‌లో మార్పొచ్చిందేంటి? నువ్వసలు ఇట్లాంటి ప్లేస్‌కెందుకొచ్చావు?" అని అడిగిద్ది. అప్పుడు వీడు చెప్తాడనమాట ఇట్లా, "అసలిక్కడ ఏముంటుందని చూద్దామనొచ్చా" అనేసి చెప్తాడు. ఇప్పటి వరకు గ్రిఫిత్, నేను, మిగతా అందరూ కలిసి చేసింది అండ్ ఈ పాస్ట్ 3 ఇయర్స్ నిన్ను కలిసిన తర్వాత చేసినవి, మనం అందరం కలిసి ఇప్పటిదాకా చేసినవన్నీ, ప్లస్ దీని తర్వాత వాడు చేయబోయేవన్నీ, వాడిక్కడి నుంచి ఎంతవరకు వెళ్ళబోతున్నాడో నేనిక్కడికొచ్చి నా సొంత కళ్ళతో చూద్దామని అనుకున్నా అని జెప్తాడు. అప్పుడు కాస్కా గట్స్ అనేసి అంటది, "సో, నువ్వు నిజంగానే సీరియస్‌గా మాట్లాడుతున్నావా?" అనేసి అడిగిద్ది. గట్స్ గాడు నేలకేసి చూస్తాడు. ఏం మాట్లాడడు. అప్పుడు కాస్కా ఇట్లా అడిగిద్ది, "నో మ్యాటర్ వాట్" అనేసి అడిగిద్ది. అప్పుడు లోపల నుంచి ఇట్లా సౌండ్ వస్తదనమాట. లాంగ్ లివ్ హిస్ మాజెస్టీ అనేసి. కింగ్ గాడు ఇట్లా బయటకొచ్చి చెయ్యి చూపిస్తాడు. గట్స్ గాడు వచ్చాడు స్పాన్సర్ అనేసి అనుకుంటాడు. "నువ్వెళ్ళు లోపలికి" అనేసి అంటాడు. "ఇక్కడ ప్రశాంతంగా ఉంది నాకు. ఈ గాలి పీలుస్తూ కూర్చుంటా. ఆ కింగ్ మాట్లాడేది నేను వినలేను" అనేసి అంటాడు. అప్పుడు కాస్కా ఓకే అనేసి ఎక్కువసేపు ఇక్కడే ఉండకు అని లోపలికెళ్ళిద్ది. గట్స్ గాడు ఓకే, ఓకే అంటాడు. తనింక అట్లా వెళ్తుంటే, "ఒక నిమిషం ఆగు" అనేసి ఇట్లా పిలుస్తాడు. తర్వాత తను వెనక్కి తిరిగి ఏంటి అనేసి అడిగిద్ది. వీడేమో ఏం లేదులే తర్వాత చెప్తా అన్నట్టు వెళ్ళిపోమంటాడు. కాస్కా ఇంకా అట్లా వెనక్కి తిరిగి వెళ్ళిపోతదనమాట. అప్పుడు గట్స్ గాడు లోపల ఇట్లా అనుకుంటాడు, తనకి మిగతా హాక్స్‌కి అసలు ఐడియానే లేదు. ఈరోజు రాత్రి ఇక్కడ ఏం జరగబోతుందో అనేసి అనుకుంటాడు. ఇది కొంచెం క్రూయల్‌గా అనిపించట్లేదా గ్రిఫిత్ అనేసి అనుకుంటాడు. దాంతో గట్స్‌ని కట్ చేసేస్తారు. నెక్స్ట్ మనకి కింగ్‌ని చూపిస్తారనమాట. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మనము ఒక గుడ్ న్యూస్ గురించి మాట్లాడుకోబోతున్నాము అనేసి చెప్తాడు. జస్ట్ ఎ షార్ట్ వైల్ ఎగో మన ఎనిమీ చెడర్స్ దగ్గర నుంచి మనకొక అగ్రీమెంట్ వచ్చింది. ఒక పీస్ నోటిఫికేషన్‌ని పంపించారు వాళ్ళు అనేసి చెప్తాడనమాట. లైక్ వార్‌ని ఆపేద్దామనేసి. ఈ లాంగ్ వార్‌ని ఎండ్యూర్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు అనేసి చెప్తాడు. ఈ ఆర్మిస్టిస్ అగ్రీమెంట్‌ని అపోజ్ చేసే మంది చాలా మందే ఉన్నారు. అదంతా చెడర్స్ మీదున్న హేట్రెడ్ మాత్రమే. అదే వాళ్ళు వాళ్ళ లవ్డ్ వన్స్‌ని కోల్పోయారు గదా! అనేసి అంటాడు కింగ్. వాళ్ళందరికీ మా సిన్సియర్ సింపతి అనేసి అట్లా చెప్తాడు. కానీ మనం మన కింగ్డమ్‌ని మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలి. మన స్ట్రెంగ్త్‌ని మళ్ళీ మనము బలపరుచుకోవాలి అన్నట్టు ఏదో చెప్తా ఉంటాడు. పక్కన ప్రిన్సెస్ మాత్రం గ్రిఫిత్ కోసం వెతుకుతా ఉంటదనమాట. ఇట్లా స్లోగా హాయ్ చెప్పిద్ది వాడిని చూసి. అండ్ ఇట్లా కింగ్ కంటిన్యూ చేస్తా ఉంటాడనమాట వాని స్పీచ్‌ని. ఇట్లా చెప్తాడు, "ఈ పీస్ అగ్రీమెంట్‌కి అసలైన కారణము బ్యాండ్ ఆఫ్ ది హాక్ అండ్ ఆ గ్రూప్ యొక్క లీడర్ గ్రిఫిత్" అనేసి చెప్తాడు. 2 కింగ్స్ కాలం నుంచి ఈ టెరిటరీని రీక్యాప్చర్ చేసుకోవడం అనేది మనకి చాలా ఫేవర్‌గా ఉపయోగపడింది అనేసి అంటాడు. పాస్ట్ 100 ఇయర్స్ నుంచి అసలు డోల్టరీ ఫోర్ట్‌ని ఆక్రమించడం అనేది ఇంపాసిబుల్ అనేసి చెప్పారు. కానీ వీళ్ళు ఎంతో బోల్డ్‌గా వాళ్ళ యూనిక్ వాలర్‌తో ఆ ఫోర్ట్‌ని రీక్యాప్చర్ చేసేసినారు. ఈ సెలబ్రేషన్‌లో మీకొక విషయాన్ని అనౌన్స్ చేయాలని అనుకుంటున్నా అనేసి కింగ్ చెప్తాడనమాట. అక్కడ కాస్కా కనిపిస్తది మనకి. తను ఎక్స్‌క్యూజ్ మీ అనుకుంటూ లోపల దూరిపోతా ఉంటదనమాట. ఈ గ్యాప్‌లో కింగ్ గాడు ఇట్లా చెప్తాడనమాట, "2 డేస్‌లో మిలిటరీ అవార్డ్ సెరమనీ జరగబోతుంది. అక్కడ మేము గ్రిఫిత్‌కి అండ్ ఆయన బ్యాండ్ ఆఫ్ ది హాక్‌కి మన మిడ్‌ల్యాండ్‌లోనే అత్యంత ప్రెస్టీజియస్ టైటిల్‌ని ఇవ్వబోతున్నాము. అదే వైట్ టైటిల్" అనేసి అంటాడు. అది చెప్పంగానే కార్కస్ గాడు, పిప్పిన్ అందరూ షాక్ అయిపోతారు టోటల్‌గా. పర్హాప్స్ అప్రోప్రియేట్‌లీ వైట్ ఫీనిక్స్ జనరల్ గ్రిఫిత్ అండ్ ది వైట్ ఫీనిక్స్ నైట్స్ అనేసి అంటాడనమాట. గ్రిఫిత్‌ని జనరల్ చేస్తారు. అండ్ బ్యాండ్ ఆఫ్ ది హాక్‌లో ఉన్న ప్రతి ఒక్క యూనిట్ కమాండర్‌ని వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ నైట్‌గా మార్చబోతున్నాము అనేసి అంటాడు. అక్కడున్న జనమంతా చప్పట్లు కొడతారనమాట. వైట్ ఫీనిక్స్ జనరల్ అనేసి చప్పట్లు కొడతా ఉంటారు. కాస్కా, మళ్ళీ పిప్పిన్ వీళ్ళందరూ షాక్‌లో ఉండిపోతారు మొత్తం. గ్రిఫిత్ మాత్రం సైలెంట్‌గా ఉంటాడు. ఎటువంటి ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడసలు. వెనకాల ఆ విండో దగ్గర నుంచి గట్స్‌ని చూస్తాడు వాడు. జస్ట్ షాడో కనిపిస్తది వానికి. గట్స్‌ని చూసి ఒక స్మైల్ ఇస్తాడనమాట. గట్స్ కూడా ఇట్లా స్మైల్ ఇస్తాడు. దాంతో మూమెంట్ ఆఫ్ గ్లోరీ కట్ అయిపోతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడున్న కామన్ పీపుల్‌కి, బ్యాండ్ ఆఫ్ ది హాక్‌కి ఎవ్వరికీ తెలియని ఒక సీక్రెట్ గట్స్‌కి, గ్రిఫిత్‌కి మాత్రమే తెలుసు అని చెప్పేసి. అదేంటో మనకి నెక్స్ట్ చాప్టర్‌లో తెలవబోతుంది. సో, దానికోసం వెయిట్ చేయండి. దీంతో ఈ వీడియోనైతే ఎండ్ చేసేద్దాము.
ఈ వీడియోలో అక్కడక్కడ కొంచెం కొంచెం ట్రాన్స్‌లేషన్ గానీ, నరేషన్ గానీ ఇష్యూస్ ఉన్నాయనుకోండి. కానీ అంతకు మించి చెప్పడం కొంచెం కష్టం అనిపిచ్చింది. లైక్ ఇంగ్లీష్ వర్డ్స్ చాలా కాంప్లికేటెడ్ ఉన్నాయన్నమాట. కానీ ఎంత అప్రోప్రియేట్‌గా చెప్పాలో అంత అప్రోప్రియేట్‌గా అయితే చెప్పడానికి ట్రై చేశా. స్టోరీలో ఎటువంటి మీనింగ్ మారకుండా ఉండడానికైతే ట్రై చేశా. సో, మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. చలో థాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ ఫర్ నౌ.